హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 14, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ఒక పర్సన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ప్రశ్నని చూడండి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లేదా ఏ నిబంధన లేదా ఏ ప్రకరణ ఆధారంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, తెలుగులో భారత ఆర్థిక సంఘం లేదా కేంద్ర ఆర్థిక సంఘం అంటాము, దాని గురించి తెలుపుతుంది. ఇటీవల 2025 జూన్ మంత్లో, ఈ నెలలో 16వ ఆర్థిక సంఘంలో పార్ట్ టైం మెంబర్గా నియమితులవుతూ వార్తలో నిలిచిన వ్యక్తి పేరేంటి? డైరెక్ట్ క్వశ్చన్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఫైనాన్స్ కమిషన్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. మీకు ఎకానమీలో నేర్చుకుంటారు, ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి, పంపకాలు లేదా ట్యాక్స్ డివల్యూషన్కి సంబంధించి. ఇక రాజ్యాంగం విషయానికి వస్తే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది ఈ సంస్థ. కొన్ని టాపిక్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ చూడాలి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి కొన్ని వ్యవస్థలు లేదా కొన్ని కమిషన్స్, కొన్ని సంస్థల గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ అంటే అర్థం ఏంటి? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో ఒక వ్యవస్థ లేదా ఒక కమిషన్ లేదా ఒక సంస్థ గురించి పేర్కొన్నారనుకోండి, దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దట్ మీన్స్ ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉంటే రాజ్యాంగబద్ధ సంస్థ. కొన్ని సంస్థలు, కొన్ని కమిషన్స్, కొన్ని వ్యవస్థలు ఇటీవల కాలంలో మనం చాలాసార్లు చూస్తున్నాము. రాజ్యాంగంలో వాటి గురించి ప్రస్తావన లేనప్పటికీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అలా చట్టబద్ధ సంస్థల గురించి కూడా మనం వింటూ ఉంటాము. స్టాచ్యుటరీ బాడీస్ అంటే వాటి గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేనప్పటికీ పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాల ఆధారంగా ఏర్పాటై చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా లోక్పాల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. లోక్పాల్కి న్యూ మోటో ఏంటి ఎగ్జామినేషన్లో రీసెంట్గా మనం డిస్కస్ చేసాము అలాంటివి. సో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ఆధారంగా 2014 జనవరి 16 నుండి లోక్పాల్ అనే వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఏదైనా చట్టబద్ధ సంస్థ గురించి నేర్చుకుంటున్నప్పుడు అది ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది, ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ సంస్థ రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా పనిచేస్తుంది, ఇవి ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి రాజ్యాంగంలో ఉందా? ఉంది అంటే అదేంటి? కాన్స్టిట్యూషనల్ బాడీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది లేదా రాజ్యాంగబద్ధ సంస్థ. మరి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందో చూడాలి. 11వ భాగం గుర్తుపెట్టుకోండి. 11వ భాగం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఆర్థిక సంబంధాలు గుర్తుకు రావాలి. మనకు దేశంలో సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం, ఫెడరల్ ఫీచర్స్ని చూస్తున్నాం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫెడరల్ అనే వర్డ్ కానీ, సమాఖ్య దేశం, భారతదేశం అని సమాఖ్య అనే పదం ఎక్కడ కూడా లేదు. కానీ సమాఖ్య లక్షణాలు ఉన్నాయని ఎలా చెప్తున్నాము? సింపుల్గా చూడండి. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము. ఒక్కొక్క యూనిట్ అంటే రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క రాష్ట్రాన్ని పరిపాలించడానికి స్థానికంగా అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి. సో అధికారాల విభజన ఉంది. సింపుల్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనం షెడ్యూల్ 7లో నేర్చుకుంటాము. లేదంటే మనం ఉదాహరణకి ఇక్కడ 12వ భాగంలో ఆర్టికల్ 280 ఉంది కదా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక సంబంధాల్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పన్నులు ఏవైతే ఉంటే వాటిని పంపిణీ చేయడానికి ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ. మరి ఆర్థిక సంఘం అనేది ఏ ఆర్టికల్ ఆధారంగా పనిచేస్తోంది? ఆర్టికల్ 280. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఆర్టికల్ 280. మరి ఆర్థిక సంఘాన్ని 5 ఏళ్ల కాల పరిమితితో ఎవరు నియమిస్తారు, ఎవరు ఏర్పాటు చేస్తారంటే దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న లేదా హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేదా కాన్స్టిట్యూషనల్ హెడ్ లేదా గాడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు, రాజ్యాంగ అధినేత ఎవరు? రాష్ట్రపతి గారు 5 సంవత్సరాల కాల పరిమితితో నియమించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మరి ప్రస్తుతం మనం తరచూ వింటున్నాము ఎన్కే సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది క్లోజ్. ఇప్పుడు మనం 16th ఫైనాన్స్ కమిషన్ గురించి నేర్చుకోవాలి.
26 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు. ఆర్థిక సంవత్సరం ఏ రోజు నుండి ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. అప్పటి నుండి 2031 మార్చ్ 31 వరకు, అంటే ఈ 5 ఏళ్ల కాల పరిమితితో పనిచేసే 16వ ఆర్థిక సంఘం ఏదైతే ఉంటుందో ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది? ఇప్పటికీ మనం చాలాసార్లు లాస్ట్ 1 ఇయర్ నుండి రెగ్యులర్గా వింటున్నాము. 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా అరవింద్ పనగరియా గారు. 15వ ఆర్థిక సంఘం ఎవరంటారు? ఎన్కే సింగ్. గుర్తుపెట్టుకోండి. మరి ఆర్థిక సంఘం కాలపరిమితి ఏంటి అని అడుగుతారు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. 2023 డిసెంబర్ నుండి వింటున్నాము. సో దానిపైన క్వశ్చన్. మరి ఇటీవల ఏ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ అడిగానంటే, రీసెంట్గా ఒక పార్ట్ టైం మెంబర్ అనేవారు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాలోకి రావడం జరిగింది. తన పేరు టి రవిశంకర్ గారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న వ్యక్తి రవిశంకర్ గారు ఇందులో పార్ట్ టైం మెంబర్గా నియమితులు అవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఓకేనా? మరిన్ని వివరాలు చూద్దాం. ఇక్కడ శ్రీ టి రవిశంకర్ గారు డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐ 16వ ఆర్థిక సంఘానికి పార్ట్ టైం సభ్యుడిగా నియమితులు అయ్యారు. గుర్తుపెట్టుకోండి. గతంలో ఉన్న అజయ్ నారాయణ్ ఝా రాజీనామా చేయడంతో ఈ నియామకం జరిగింది. ఎవరి స్థానంలో కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సంఘం అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేసే ఒక సంవిధాన సంస్థ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ. సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్. కేంద్రం రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీపై సిఫార్సులు చేస్తుంది. స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీలు ఆర్థిక అవసరాలను అంచనా వేసి నిధుల కేటాయింపుపై సూచనలను చేస్తుంది. ఇక 16వ ఆర్థిక సంఘం వివరాల విషయానికి వస్తే, స్థాపన ఎప్పుడు మనం 2023 డిసెంబర్ 31 రోజున ఏర్పాటని చెప్పేసి చూసాము. ఇక వీరి యొక్క కాల పరిమితి వచ్చేసి ఏప్రిల్ 1, 2026 నుండి 2031 మార్చ్ 31 వరకు, 5 ఏళ్ల కాల పరిమితి వరకు వీరు సూచించిన సిఫార్సులు ఏవైతే ఉంటే అవి అమల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక స్టాటిక్. ఆర్థిక సంఘం చైర్మన్ మరియు ఇతర సభ్యులను భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్, 15వ ఆర్థిక సంఘం చైర్పర్సన్, మొదటి ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎవరని అడుగుతారు? కేసీ నియోగి. ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అందరు చైర్మన్ల గురించి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? ఆర్థిక సంఘం సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమించడం జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మీకు నేను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉంటే ప్రతిరోజు ఒక ప్రశ్న చొప్పున అడుగుతున్నాను. నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో ఇస్తున్నాను. వందలాది మంది అభ్యర్థులు ఆన్సర్స్ ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కానివ్వండి, లేదంటే మీకు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి, అభ్యర్థులకు నేను మన వాట్సాప్ ఛానల్లో ఎవ్రీడే కూడా పోల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో 5 to 6 క్వశ్చన్స్ ఇస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి కూడా డైలీ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ డే వాటికి కూడా ఆన్సర్స్ అనేవి వాట్సాప్ ఛానల్లోనే పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్. సో ఇప్పటివరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ లింక్ని ఎట్ ద సేమ్ టైం మన వాట్సాప్ ఛానల్ లింక్ని ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, చూడండి. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. ఓకేనా? మన కోర్సులో కూడా యాప్లో కూడా అన్ని కోర్సెస్ కూడా మీకు 100% పోటీ పరీక్షల కోణంలో డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, మనం నిన్నటి క్లాస్లో రీసెంట్గా ప్లేన్ క్రాష్ లేదా విమాన ప్రమాదం గురించి చాలా డెప్త్గా డిస్కస్ చేశాము. ఫస్ట్ టాపిక్ నిన్నది. ఏం చెప్పాను మీకు? బ్లాక్ బాక్స్ అంటే ఏంటని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం మేడే కాల్ అంటే ఏంటని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక ప్రముఖ వ్యక్తి, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విజయ్ రూపానీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా చెప్పాను. సో ఇక్కడ ఒక సంస్థ న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు దానిపైన దర్యాప్తు లేదా విచారణ చేసే ఒక సంస్థ, ఇటువంటి వార్తల్లోకి వస్తున్న సంస్థల గురించి నేర్చుకోండి. దాని గురించి ఇచ్చేసి దాని యొక్క విధులు ఏంటి, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, అది ఎప్పుడు ఏర్పాటైంది, ఇటువంటివి చూస్తూ ఉంటాం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో భారతదేశానికి సంబంధించింది. మనకు విమానయాన రంగానికి సంబంధించి చాలా సంస్థలు ఉంటాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నిన్న క్లాస్లో చెప్పాను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేడే కాల్ వచ్చినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుందని.
అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సింపుల్గా చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఎయిర్ క్రాఫ్ట్, ఏదైనా విమానం ప్రమాదానికి గురైనప్పుడు దానిపైన విచారణ చేయడానికి ఒక సంస్థ అనేది ఉంది భారతదేశంలో. ఆ సంస్థ గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రస్తుతం దర్యాప్తుని ప్రారంభించింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టు ప్రోబ్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్. ఎయిర్ ఇండియా ప్లేన్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా June 12 రోజున ప్రమాదానికి గురైంది కదా, దానికి కారణాలను ఇప్పుడు విచారణ చేస్తోంది, ఎంక్వైరీ చేస్తోంది. ఓకేనా. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తుని ప్రారంభించింది. ఈ దర్యాప్తు అంతర్జాతీయ లేదా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ స్థాయిలో విమానయాన రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారము ఇప్పుడు ఈ సంస్థ ఎంక్వైరీ చేస్తుంది, ఎందుకంటే అందులో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా ఉన్నారు, అంతర్జాతీయ పర్యాటకులు. సో బ్రిటన్కి సంబంధించి కానివ్వండి, ఇలా వివిధ దేశాలకు సంబంధించిన వారు, పోర్చుగీస్ వారు కానివ్వండి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ ఇది. మరి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటైందంటే 2012 సంవత్సరం జూలై 30వ తేదీన ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. ఇక ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ రూల్స్ 2017 ఆధారంగా, మరియు అంతర్జాతీయ ప్రమాణాలు అయితేనేమో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ చికాగో కన్వెన్షన్ అనెక్సర్ 13th 1944 ఆధారంగా ఈ సంస్థ ఏర్పాటవడం జరిగింది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు దానికి కారణాలను విశ్లేషించడానికి ఉద్దేశించబడిన మన భారతదేశానికి సంబంధించిన సంస్థ. ఓకేనా. విమాన ప్రమాదాలు తీవ్రమైన సంఘటనల దర్యాప్తు ఇందులో చూడడం జరుగుతుంది. అన్ని టర్బోజెట్ విమానాలు అండ్ AUW అంటే ఆల్ అప్ వెయిట్ 2250 kgs కన్నా ఎక్కువ ఉన్న విమానాలు అన్నింటినీ కూడా ఇది ఎంక్వైరీ చేయగలుగుతుంది ప్రమాదాలకు గురైనప్పుడు. అవసరమైతే చిన్న విమానాల ప్రమాదాలను కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇక ప్రమాదాలను వర్గీకరణ కూడా చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వారు ఏం చేస్తారంటే ప్రమాదాలను వర్గీకరణ కూడా చేస్తారు. విమాన ఘటనను ప్రమాదము, తీవ్రమైన సంఘటన లేదా ఇన్సిడెంట్గా, అది చిన్న ప్రమాదం, అలా వర్గీకరణ కూడా చేస్తూ ఉంటారు. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆమోదంతో నివేదికలను కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఎస్, సరిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక ప్రపంచ స్థాయిలో అయితేనేమో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటారు? మాంట్రియల్. మాంట్రియల్ ఎక్కడ ఉంది? కెనడా. ఇక భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించి ఒక శాఖ గుర్తుంచుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వారి అనుమతులు లేకుండా ఏ ఒక్క విమానం కూడా ఫ్లైట్ అవ్వదు, గుర్తుంచుకోండి. ఇక నాటో, తరచూ వార్తలు నిలుస్తున్న అంశము నాటో. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కాలం నుండి 2022 ఫిబ్రవరి మంత్ నుండి రెగ్యులర్గా మనం చూస్తున్నాము. మీకు అందుకే చాలాసార్లు చెప్పాను, నాటో గురించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు, ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష ఉండదని తరచూ చెప్తూ ఉంటాను. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేయండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ May 25, 2025 రోజున జరిగింది కదా. అందులో నాటో గురించి క్వశ్చన్ అడిగారు. నాటోలో మెంబర్ కంట్రీస్ ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. సో నాటో గురించి మీరు కూడా రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నార్డ్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదంటే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నార్డ్. ఒకటేమో ఫ్రెంచ్ పదం ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నార్డ్ అనేది, నాటో అనేదేమో ఇంగ్లీష్ పదము. సో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటైన ఒక మిలిటరీ అలయన్స్, ప్రస్తుతం ప్రపంచంలో పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఏకైక మిలిటరీ అలయన్స్ ఏది అంటే నాటో. మరి అటువంటి నాటో 1949 ఏప్రిల్ మంత్లో ఏర్పాటైంది. April 4 రోజున ఏర్పాటైంది. ప్రారంభంలో నాటోలో 12 దేశాలు ఉండేవి. ప్రస్తుతం నాటోలో 32 మెంబర్ కంట్రీస్ ఉండడం జరిగింది. 31st మెంబర్ కంట్రీగా 2023 ఇయర్లో ఫిన్లాండ్. ఇక రీసెంట్గా 2024 ఇయర్లోనేమో 32nd మెంబర్ కంట్రీగా స్వీడన్ గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం నాటోలో 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలోని
బ్రస్సెల్స్ గుర్తుంచుకోండి. బ్రస్సెల్స్ యాజ్ ఏ హెడ్ క్వార్టర్ నాటో ఈజ్ వర్కింగ్ ఎట్ ప్రజెంట్. అటువంటి నాటోకి సంబంధించి ఇటీవల చాలా అంశాలు చూసాము. నాటోకి సంబంధించి ఒక సైనిక విన్యాసం అనేది, సంయుక్త సైనిక విన్యాసం అనేది రీసెంట్గా ప్రారంభమైంది, ప్రస్తుతం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి అంతర్జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ ఉండే విన్యాసాలు చూస్తున్నప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో చూడండి సరిపోతుంది. ఆ విన్యాసం పేరు ఏంటంటే బాల్టాప్స్ 2025. బాల్టాప్స్ 2025 అనేది దేనికి సంబంధించింది అంటారు? నాటోకి సంబంధించింది. నాటో అన్న ఓటాన్ అన్న ఒకటే. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ టు ట్రేటే అట్లాంటిక్ నార్డ్. ముఖ్యంగా అట్లాంటిక్ ఓషన్కి ఉత్తర భాగాన ఉండే దేశాల కూటమిగా ఏర్పడింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్గా కూడా స్ప్రెడ్ అవుతోంది. సో ఇక్కడ విన్యాసం పేరేంటి? బాల్టిక్ ఆపరేషన్స్ 2025 బాల్టాప్స్ అంటాము. దేనికి సంబంధించింది? ఇది నాటోకి సంబంధించింది. నాటో వారు నిర్వహించడం జరుగుతోంది. 53rd ఎడిషన్ ఈ విన్యాసం అనేది రీసెంట్గా ప్రారంభమైంది. లాత్వియా ఆతిథ్యంలో బాల్టిక్ సీ ప్రాంతంలో జరుగుతోంది. సో జూన్ 5 నుండి జూన్ 20 వరకు ప్రస్తుతం జరుగుతున్న ఒక విన్యాసంగా చూడవచ్చు. ప్రధాన లక్ష్యాలు ఏంటి? నాటో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటే వాళ్ళ మధ్యలో సైనిక సహకారం కానివ్వండి, ఇంటరాపరబిలిటీ కానివ్వండి, డిఫెన్స్ రిలేటెడ్గా అన్ని దేశాలు కూడా పరస్పరం స్పందించుకోవడం కానివ్వండి ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇక నాటో సభ్య దేశాల మధ్య సైనిక పరస్పర అనుసంధానం అనేది ముఖ్య ఉద్దేశం. నాటో ఎప్పుడు ఏర్పాటైంది, నాటోకి సంబంధించి మెంబర్ కంట్రీస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఓకేనా? నాటో ప్రముఖ వార్షిక విన్యాసాలు ఒకటి బాల్టాప్స్ సముద్ర విన్యాసము, నెక్స్ట్ సైబర్ స్ట్రైక్ ఇది భూమి ఆధారిత విన్యాసం, మిలిటరీ అలయన్స్ అనొచ్చు. నెక్స్ట్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ ఇది కూడా సైనిక విన్యాసంగా చెప్పొచ్చు. లాత్వియా అనేది 2004 సంవత్సరంలో నాటోలో ఏర్పాటైన ఒక మెంబర్ కంట్రీ. ఇక అంతర్జాతీయ అంశాల్లో ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇజ్రాయెల్ 2023 సంవత్సరం నుండి చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. హమాస్ దాడుల విషయంలో కానివ్వండి, 2023 సంవత్సరం ఈ రేటింగ్లో చూడండి, ఇజ్రాయెల్ పైన ఏకదాటిన ఒకేసారి రాకెట్ లాంచర్స్ చేశారు. హమాస్ దాడులు అని చెప్పేసి దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్కున్న ప్రత్యేకత ఏంటంటే టెక్నాలజీలో నెంబర్ 1. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ కానివ్వండి, మిలిటరీలో టెక్నాలజీ కానివ్వండి, ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది. అటువంటి ఇజ్రాయెల్ దేశాధినేత ప్రస్తుతం ఎవరు? బెంజమిన్ నెతన్యాహు గారు. ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్స్ అద్భుతంగా ఉంటాయి. భారత ప్రధాని నెతన్యాహు గారు మంచి మిత్రులు కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున జూన్ 13th రోజున ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేయడం ప్రారంభించింది. ఇరాన్ గుర్తుంచుకోండి, ఏకకాలంలో వైమానిక దాడులను ముమ్మరం చేసేసింది. ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన డ్రోన్లతో దాడులు చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కారణం ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ పైన వైమానిక దాడులకు ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఇటీవల ఇరాన్ తరచూ అణు కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. అత్యంత వేగవంతంగా అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే దేశం ఏదంటే ఇరాన్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వారు, వియన్నా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వారు కూడా కొన్ని హెచ్చరికలు పంపారు. ఏంటి? ఇరాన్ అంత పెద్ద ఎత్తున న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చేస్తుందని. దీనికి అడ్డుకట్ట వేయడానికి అని చెప్పొచ్చు, ఈ పరిస్థితుల్లో అని చెప్పొచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ పైన వైమానిక దాడులకు ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున. దాని పేరేంటని అడుగుతారు. ఇజ్రాయెల్ కండక్ట్స్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఇటీవల న్యూస్లోకి వచ్చింది. ఏ దేశం పైన ప్రారంభించిన దాడులు ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ఆన్ ఇరాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఆ ప్రాంతం ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయి ఆ ప్రాంతాన్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో కవర్ అయిన టాపిక్ ఇది. నిన్నటి క్లాస్లో మీకు ఇండికేటివ్గా చెప్పాను. ఓకేనా? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ 13th రోజున ఈవినింగ్ ఇజ్రాయెల్ దేశాధినేత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఈ దాడులను ప్రారంభించడం జరిగిందని బ్రీఫ్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఒక టాపిక్, వార్తలు నిలిచిన ప్రాంతం లేక్ నాట్రాన్. ఇది ఎక్కడ ఉందంటే టాంజానియాలో ఉన్న ఒక సరస్సు. తీవ్ర పర్యావరణ పరిస్థితులతో న్యూస్లోకి వచ్చింది. పర్యావరణ పరిస్థితులను గుర్తుంచుకోండి సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే హైపర్ ఆల్కలైన్ లేక్గా ప్రసిద్ధి పొందిన ఒక లేక్. సో
రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన లేక్ నాట్రాన్ పర్యావరణ సమస్యలతో వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంటుంది, ఏ ఖండంలో ఉంటుంది, ఏ ప్రాంతంలో ఉంటుంది. సో టాంజానియా దేశంలోని ఒక లేక్, అది పర్యావరణ సమస్యలతో న్యూస్లోకి వచ్చింది. ఆఫ్రికా ఖండంలోని లేక్ అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. లేక్ టాంగనికా గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతం ఏదైనా కూడా మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎస్, సో లేక్ నాట్రాన్ అనేది టాంజానియాలో ఉన్న ఒక అధిక ఆల్కలీన్ ఉప్పు నీటి సరస్సు. ఈ సరస్సు నీటిలో పడిన జీవులు రాళ్ళలా మార్చగలుగుతుందంట. రాళ్ళగా మారిపోతే అందులో అంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏమంటాము లవణాల శాతం అంతగా ఉంటుంది. ఇక ఎక్కడ ఉంటుంది? ఉత్తర టాంజానియా అనే ప్రాంతంలో ఉంటుంది. టాంజానియాలోని ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. గ్రెగరీ రిఫ్ట్ వ్యాలీలో భాగంగా ఉన్న ఈ సరస్సు టాంజానియా కెన్యా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఇక సరిపోతుంది. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ వెట్లాండ్ స్థలం ఇది. రామ్సర్ గురించి మనం ఇటీవల డిస్కస్ చేసాము రీసెంట్గా. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజున కూడా భారతదేశంలో గుర్తింపు పొందిన 2 రామ్సర్ సైట్స్. అండ్ మీకు నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ కూడా చూడండి, ఎందుకంటే షార్ట్ టైంలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను మీకు. ఓకేనా? రెగ్యులర్గా చూడండి మన ఛానల్లో. ఎస్, సరిపోతుంది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూడండి. ఎనఫ్. ఇక ఒక ఒప్పందము, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనేది కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో షిప్ల తయారీ సంస్థ. ముఖ్యంగా మనం రక్షణ రంగానికి సంబంధించి అధునాతన షిప్లను తయారు చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అంటాం కదా, అప్పుడు చూస్తూ ఉంటాము. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎట్ ద సేమ్ టైం ఒక సంస్థ. ఏ సంస్థ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీరి మధ్య కుదిరిన ఒప్పందము. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కావలసిన అధునాతనమైన కొన్ని సర్వే బోట్స్ తయారు చేసేసి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోసం 2 కోస్టల్ రీసెర్చ్ వెజిల్స్ని నిర్మించనుంది. ఈ కోస్టల్ రీసెర్చ్ వెజిల్స్లు సముద్ర తీర ప్రాంత పరిశోధనలు, సర్వేలకు ఉపయోగపడతాయంట. ఇక గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ 1884 ఇయర్లో ఏర్పాటైంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన ఒక మినీరత్న సంస్థ. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1851లో ఏర్పాటైంది. దీని ప్రధాన కేంద్రం కూడా కోల్కతా. మీకు ఇటీవల చూడండి, పోటీ పరీక్షల్లో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పైన కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అభ్యర్థులు ఒక్క విషయాన్ని గ్రహించండి, అబ్జర్వ్ చేయండి. కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఏదో న్యూస్ పేపర్లో కనిపిస్తున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ని నేను ఇక్కడ చూపిస్తూ చెప్పట్లేదు. ఆ టాపిక్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ. కరెంట్ అఫైర్స్ అనే సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్స్పర్ట్ అయితే అన్ని సబ్జెక్ట్స్ మీరు నేర్చుకున్నట్టే. సో ఒక్కొక్క టాపిక్ని జనరల్ స్టడీస్లోని ఒక్కొక్క సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. కొన్ని టాపిక్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, స్టాటిక్ డేటా ఇస్తున్నాను. ఈ స్టాటిక్ డేటాలో కూడా మీకు రీసెంట్గా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు. నా క్లాస్ చూస్తున్న అభ్యర్థులు ఒక్క మార్క్ కూడా మిస్ కాకూడదు. అదే నా ప్రయత్నము, అదే నేను చేస్తున్న పని. ఓకేనా? ఇక భారతదేశంలో కోస్టల్ రీసెర్చ్ వెజిల్స్ తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిశోధన అండ్ జీవవైవిధ్య పరిశోధన కోసం ఉపయోగిస్తారు. కోస్టల్ అంటే సింపుల్ ఏంటంటే ఇండియా ఈజ్ పెనిన్సులా. భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు అనేది ఉంది. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా కోస్టల్ లైన్ అనేది ఎంతకు పెరిగిందో కూడా మనం చూసాము. ఎందుకు పెరిగిందో కూడా చెప్పాను. సో మనకు కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. 4 యూటీస్ కోస్టల్ ఏరియాస్ని కలిగి ఉన్నాయి. ఇక స్టేట్స్ విషయానికి వస్తే 9 కదా. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో ఇవి కోస్టల్ స్టేట్స్, సముద్ర సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ ప్రాంతంలో పరిశోధన కోసము. ఇక చెట్ల సంఖ్య గణాంకాలు అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు. ఓకేనా? కేంద్ర గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ అంటాం తెలుగులో. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని గుర్తుంచుకోండి. వారు విడుదల చేసిన గణాంకాలు దేనికి సంబంధించి అంటే భారతదేశంలో చెట్లు సంబంధించి 1 చదరపు కిలోమీటర్కు ఎన్ని చెట్లు ఉన్నాయి అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన నంబర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, వివిధ రాష్ట్రాల్లో చదరపు కిలోమీటర్కు చెట్ల సంఖ్య ఎలా ఉంది అని.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ దేశంలోనే అత్యధికంగా ఒక చదరపు కిలోమీటర్కి అత్యధికంగా చెట్లు కలిగిన రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో అంటే రాజస్థాన్. అత్యల్పంగా అంటే సిక్కిం. ఒక చదరపు కిలోమీటర్లో రాజస్థాన్లో తీసుకుంటే 2019-20 ఆ సంవత్సరంలో 10,363 చెట్లు ఉండేనంట. అది కాస్త 2021-22 నాటికి 10,841 చెట్లకు చేరింది. సో పెరుగుదల కూడా నమోదవుతుంది. అంటే ఒక చదరపు కిలోమీటర్ ఇన్ని చెట్లు ఉంటాయంటే ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో. ఇక ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వచ్చేసి 2019-20 సంవత్సరంలో 8,510 చెట్లుంటే అది కాస్త 2021-22 నాటికి 8,951 చెట్లకు చేరింది. మధ్యప్రదేశ్ 8,891 ఉంటే 8,650 చెట్లకు తగ్గింది. ఇది గుర్తుంచుకోండి మధ్యప్రదేశ్. ఇక గుజరాత్లో కూడా తగ్గుదల నమోదైంది. ఛత్తీస్గఢ్లో పెరుగుదల నమోదైంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఇష్యూస్లో ఈ టాపిక్లో మనం 9వ స్థానంలో ఉన్నాం. తెలంగాణ వచ్చేసి 11వ స్థానంలో ఉన్నాము. సో ఆంధ్రప్రదేశ్లో 2019-20 సంవత్సరంలో 5,247 చెట్లు ఉంటే ప్రస్తుతం 2021-22 నాటికి 5,340 చెట్లకు చేరింది. తెలంగాణ విషయానికి వస్తే 3,479 చెట్లు ఉండే 2019-20, అది కాస్త ఇప్పుడు 3,518 చెట్లకు చేరింది 2021-22. ప్రస్తుత గణాంకాలు ఈ సంఖ్య ఆధారంగానే ఇచ్చారు. ఇంత ప్రామాణికంగా తీసుకున్న సంవత్సరము 2021-22 గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్. సో అటవీ విస్తీర్ణంలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం వచ్చేసి మిజోరాము. భారత్లో అటవీ చెట్ల విస్తీర్ణం సుమారు వచ్చేసేసి మనకు 24.62%. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కంప్లీట్గా చదవండి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2024. రానున్న ఏ పోటీ పరీక్షలైనా నెక్స్ట్ 2 years వరకు ఆ డేటా పైన క్వశ్చన్స్ అడుగుతారు. జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అది. ఎస్ సరిపోతుంది. ప్రపంచంలో చెట్ల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసి రష్యా. ఇంకా డిజాస్టర్స్కి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? ప్రకృతి వైపరీత్యాలు 2025 ఈ గణాంకాలను కూడా రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఎన్విస్టాట్స్ ఇండియా పేరుతో. ఎన్విస్టాట్స్ మీకు ఆల్రెడీ 10 days బ్యాక్ డిస్కస్ చేశాను. అందులో ఇది ఇంపార్టెంట్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్ కూడా మనం చూస్తున్నాము. ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉన్నాయి, ఎంత ధ్వంసం చేస్తున్నాయి, ప్రభావిత ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో డిజాస్టర్ సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా ఒక సంస్థ పనిచేస్తోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలకం. ప్రకృతి వైపరీత్యాలు 2025 పెరుగుతున్న ప్రాణ నష్టం అంట భారతదేశంలో. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు వరదలు, భూకంపాలు, కొండ చర్యల కారణంగా జరిగే ప్రాణ నష్టం పెరుగుతుంది. 2025లో 3,080 మంది ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించారు. గత 11 ఏళ్లలో ఇదే అత్యధికం అంట గుర్తుపెట్టుకోండి. ఇక గత 25 ఏళ్లలో అత్యధిక మరణాల నమోదు అనేది ఎలా ఉంది? 2007-8లో 3,764 మంది మరణించారంట. 2008-9లో 3,405 మంది. 2013-14లో 5,677 మంది. 2024-25లో 3,080 మందికి చేరింది గుర్తుంచుకోండి. ఇక 2025 ఏప్రిల్లో మాత్రమే 56 మంది మరణించారు. ఇక పశు మరణాల్లో గణనీయ తగ్గుదల నమోదైంది. పశువుల మరణాలు తగ్గుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2006-7లో 4,55,619 పశువులు మరణించడం జరిగింది. అది కాస్త 2023-24లో 119,683కు చేరింది, తగ్గింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చేసేసి 61,966 పశువులు మరణించడం జరిగింది. సో పశువుల మరణాల్లో మాత్రం తగ్గుదల నమోదవుతుంది. ఇక కూలిన ఇళ్ల సంఖ్య ఏ విధంగా ఉంది అని చెప్పేసి 2007-8లో ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇన్ని ఇళ్ళు కూలిపోతే 2024-25 నాటికి ఇన్ని ఇళ్ళకు చేరింది కూలిపోతున్న ఇళ్ళు. పంట నష్ట పరిధి 2007-8లో 85.13 లక్షల హెక్టార్లు పంట నష్టం సంభవిస్తే 2024-25లో 14.24 లక్షల హెక్టార్లకు చేరింది. నెక్స్ట్ నివేదిక ఆధారిత అంశం వచ్చేసేసి 2024-25 గణాంకాలు. మానవ మరణాలు ఈ ఇయర్లో ఎన్ని, పశువుల మరణాలు తగ్గుదల నమోదైంది, కూలిన ఇండ్లు ఇంత నమోదైంది, పంట నష్టం ఇంతగా నమోదైంది ఈ సంవత్సరంలో గుర్తుంచుకోండి.
ఇక భారతదేశంలో ప్రమాదాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు కూడా ఎవ్రీ ఇయర్ కూడా రకరకాల నేరాలకు సంబంధించి సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. ఓకేనా. ఇక నెక్స్ట్ అవీ లిస్ట్, ఇంకొక జాబితా అనుకోండి. అవీ లిస్ట్ ఏవి అంటే పక్షులకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలైన ఒక జాబితా అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకీకృత పక్షుల జాబితా, ఏకీకృతంగా పక్షుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, ఏ సంస్థలు సహకారాన్ని అందించాయి, ప్రత్యేకత ఏంటి చూస్తే సరిపోతుంది. అవీ లిస్ట్ ప్రపంచంలోని అన్ని పక్షుల ఒకే గుర్తింపు జాబితా, యూనిఫైడ్ గ్లోబల్ చెక్ లిస్ట్ ఆఫ్ బర్డ్స్. ఎగ్జామ్లో అడుగుతారు. అవీ లిస్ట్ అంటే ఏంటి? ప్రపంచంలో మొట్టమొదటి ఏకీకృత పక్షుల జాబితా, పక్షులకు సంబంధించి. అవీ లిస్ట్ దేనికి సంబంధించి అంటే పక్షులకు సంబంధించింది. లక్ష్యం ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో పక్షుల వర్గీకరణ విధానాన్ని, టాక్సానమీని ఒకే మాదిరిగా అమలు చేయడము. మనం చూస్తూ ఉంటాం టాక్సానమీలో భాగంగా సైంటిఫిక్ నేమ్స్ చూస్తూ ఉంటాము జంతువులకు సంబంధించి. అది ఉద్దేశం అంతర్జాతీయ పరిరక్షణ, పరిశోధన, జీవవైవిధ్య వేదికలకు సమన్వయమైన పక్షుల వర్గీకరణ కల్పించడము. గతంలో పలు వ్యత్యాసాలున్న వర్గీకరణ విధానాలు తొలగించి అవీ లిస్ట్ ద్వారా ఒకే ప్రమాణీకరణ విధానాన్ని అమలు చేయడము. మరి అవీ లిస్ట్ని విడుదల చేసిన సంస్థలు ఏంటి? బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, అది కేంబ్రిడ్జ్ యూకే కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్నథాలజిస్ట్స్ యూనియన్. ఆర్నథాలజిస్ట్ అంటే పక్షులకి సంబంధించి పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు, వాళ్ళ యూనియన్. ఇది ఎక్కడ? అమెరికా కేంద్రం పనిచేస్తుంది. భారతదేశంలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే సలీం అలీ గారిని పిలుస్తూ ఉంటాము. మీరు రోబోట్ 2 మూవీ చూసినట్టుంటే ఆ రోబోట్ 2 మూవీలో అక్షయ్ కుమార్ గారు ప్లే చేసిన రోల్ ఏదైతే ఉంటుందో అది సలీం అలీ గారిదే. సో పక్షులు మరణిస్తూ ఉంటాయి కదా, సేమ్ అదే. సో అవీ లిస్ట్ అభివృద్ధి చేసిన సంస్థలు ఇంటర్నేషనల్ ఆర్నిథాలజిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ ఆన్ ఏవియేషన్ చెక్ లిస్ట్స్ అభివృద్ధి చేసింది. 4 సంవత్సరాల పరిశోధన, నిపుణుల సంపూర్ణ సమాలోచన తర్వాత రూపొందించడం జరిగిందంట. ఉద్దేశం ఏంటి అసలు అంటే ప్రపంచవ్యాప్తంగా పక్షుల పేర్లు, వర్గీకరణ విధానాన్ని ఇక ఏకీకృతం చేయడము, పక్షుల పరిరక్షణ కోసం సాధారణ భాషా ప్రమాణాలను కల్పించడము, ప్రపంచవ్యాప్తంగా పక్షుల పరిశోధకులు, పర్యావరణవేత్తలు, విధానకర్తల మధ్య సమన్వయం, సహకారాన్ని పెంపొందించడం ఈ అవీ లిస్ట్ యొక్క ఉద్దేశం. సరిపోతుంది. ఎస్. పక్షుల పరిశీలన, గణాంకాల కోసం ఉపయోగించే ప్రముఖ అంతర్జాతీయ ప్లాట్ఫామ్ ఏంటంటే ఈబర్డ్. ఎస్. ఇక కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పెసీస్, ఏ కన్వెన్షన్ సంబంధించింది? బాన్ కన్వెన్షన్. బాన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటారు. ఇక నెక్స్ట్ మెరైన్ రిలేటెడ్గా ఇటీవల మనం చూస్తున్నాము 9th జూన్ నుండి 13th జూన్ వరకు ఫ్రాన్స్లోని నైస్ లేదా నీస్ NICE వేదికగా యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అందులో భాగంగా మనం చాలా అంశాలను ఎవ్రీడే కూడా డిస్కస్ చేసాము. లాస్ట్ 2-3 డేస్ చూడండి మీరు. అందులో విడుదలైన ఒక జాబితా. మెరైన్ లేదా మ్యారిటైమ్ అనే పదాలు వచ్చినాయంటే డెఫినెట్గా గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు సముద్రం లేదా ఓషన్. సముద్ర సంబంధిత పదాలకే మెరైన్, మ్యారిటైమ్ వస్తుంది. సో ఇక్కడ వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మెరైన్ ఫిషరీ రీసోర్సెస్, ప్రపంచవ్యాప్తంగా మెరైన్ ఫిషరీ లేదా ఫిషెస్ సంబంధించి కానివ్వండి, మెరైన్ రీసోర్సెస్ సంబంధించిన గణాంకాలతో కూడిన ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిపోర్ట్ పేరు ఏంటంటే రివ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ మెరైన్ ఫిషరీ రీసోర్సెస్. రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు రిలీజ్ చేశారు? ఇక్కడ చూడండి కవర్ పేజ్. ఇది ఏదైనా చూసినప్పుడు ఏదైనా బుక్ గురించి కానీ లేదా రిపోర్ట్ గురించి చూసినప్పుడు కవర్ పేజ్ చూడాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్. ఇక్కడ ఫుడ్ అనే పదం వచ్చిందంటే 90% దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు తరచు, రోమ్, ఇటలీ. అండ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్లో దీన్ని రిలీజ్ చేశారు. నివేదిక ముఖ్యాంశాలు: ప్రపంచవ్యాప్తంగా మత్స్య నిల్వల స్థితి ఎలా ఉంది? సో మత్స్య నిల్వలు, మెరైన్ రీసోర్సెస్ ఎలా ఉన్నాయో చూడండి. 64.5% సముద్ర మత్స్య నిల్వలు స్థిర స్థాయిలో ఉన్నాయంట, బాగానే ఉన్నాయి. 35.5% నిల్వలు అధికంగా చేపల వేట కారణంగా ప్రమాదంలో ఉన్నాయి. ఓవర్ ఫిష్డ్ కారణంగా ప్రమాదంలో ఉన్నాయంట. గణాంకాలు గుర్తుంచుకోవడమే. ఇందులో కాన్సెప్ట్ ఉంటే మీకు కాన్సెప్ట్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి లాస్ట్ 2 డేస్లో హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను. టార్గెట్ ఏంటి, ఏ రకంగా సంరక్షించాలి ల్యాండ్ ఏరియాని అండ్ వాటర్ ఏరియాని అని. లోతైన సముద్ర జాతుల సంక్షోభము. లోతైన సముద్ర జాతుల్లో కేవలం 29% మాత్రమే స్థిరంగా చేపల వేటకు గురవుతున్నాయి. ఈ జాతులు మందకొడిగా పెరగడము, ఆలస్యంగా పరిణతి చెందడం, తక్కువ సంఖ్యలో సంతానోత్పత్తి చేయడము ఇందుకు కారణాలు అంట. ఇక షార్క్స్ ఎలా ఉన్నాయి? పరిశీలించిన 23 షార్క్ నిల్వల్లో 7 జాతులు 43.5% స్థిరంగా లేవంట. ఎక్కువ వేట ట్రాపికల్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరుగుతోందంట.
చేపల వేట, షార్క్ వేట కానివ్వండి. ఇక ట్యూనా చేపల విజయము 87% ట్యూనా లాంటి జాతులు సస్టైనబుల్ మంచి స్థితిలో ఉన్నాయి. ట్యూనా ఫిషెస్ ఆర్ గుడ్. ప్రాంతీయ మత్స్య నిర్వహణ సంస్థలు ఏవైతే ఉంటాయో సమర్థవంతమైన చర్యల వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇక ప్రాంతీయ వ్యత్యాసాలు నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, పసిఫిక్ ప్రాంతాలు అధిక స్థిరతతో కలిగి ఉన్నాయి. మెడిటరేనియన్, బ్లాక్ సీ ప్రాంతాల్లో అత్యల్ప స్థిరత మాత్రమే ఉంది. ఇక డేటా కొరత సమస్య హిందూ మహాసముద్రం కింద ఈస్టర్న్ సైడ్ 72.7% స్థిరత ఉన్న పూర్తి వివరాల కొరత వల్ల స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని చెప్పారు. ఇక గవర్నెన్స్ బలోపేతానికి సూచనలు ఏంటంటే ప్రాంతీయ మత్స్య నిర్వహణ సంస్థలు కీలక పాత్ర పోషించాలని చెప్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానము కావాలని చెప్పారు. ఇక వరల్డ్ లేదా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945లో ఏర్పడింది. రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ మత్స్య దినోత్సవం ఏ రోజున? నవంబర్ 21. చూడండి ఇక్కడ మీకు స్టాటిక్ డేటాని కూడా మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. టాపిక్ ఏంటి ఈ గణాంకాలు తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రానున్న ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 3rd ఎడిషన్ ఇప్పుడు జరిగింది కదా, నిన్నటితో ముగిసింది కదా, దానిపైన క్వశ్చన్స్ వస్తాయి. హైసీస్ ట్రీటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ క్రాపిక్ అనే ఒక న్యూస్లో ఉంది. క్రాపిక్ పంటల ఆరోగ్యంపై రియల్ టైం పరిశీలన వ్యవస్థ. క్రాపిక్ అనేది దేనికి సంబంధించింది? పంటలకు సంబంధించింది. దేనికోసం ఉద్దేశించబడింది? పంటల ఆరోగ్యం. సో క్రాప్ హెల్త్ పైన నిరంతరం పరిశీలన కోసం ఉద్దేశించబడింది. ఎవరు డెవలప్ చేశారు? ఇటువంటివి అడుగుతారు. క్రాపిక్ అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్స్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్. డైరెక్ట్ అర్థమైపోయింది. ఒక్కొక్క పదాన్ని చూడండి, ఆటోమేటిక్గా అది దేనికోసం ఉద్దేశించిందో అర్థమవుతుంది. కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్స్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్, పంటలకి సంబంధించింది. ఈ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏదైనా ఇనిషియేటివ్ ఉందంటే అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనూ చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పరిధిలో అమలవుతుంది. పంటల ఆరోగ్యం పర్యవేక్షణ, నష్టం అంచనాల కోసం ఏఐ ఆధారిత మొబైల్ యాప్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఖరీఫ్ 2025, రబీ 2025-2026 కాలాల్లో 50 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుందంట. క్రాప్స్ అనేది అమలు కానుంది. దీనికి సంబంధించి పంటలు ఎలా ఉన్నాయి దానిపైన రియల్ టైం సర్వీలెన్స్ కోసము ఫోటోస్ ఆధారంగా, వీడియోస్ ఆధారంగా చూస్తూ ఉంటారు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకేనా, సరిపోతుంది. పంటల ఆరోగ్యం వృద్ధి దశలో రియల్ టైంలో పర్యవేక్షించడము, పంటల్లో వచ్చే ఇబ్బందులను ముందుగానే గుర్తించడము, దిగుబడి నష్టాన్ని ముందే అంచనా వేయడము, బీమా క్లెయిమ్స్ అంచనాలను స్వయంచాలకంగా వేగవంతం చేయడము. ఇది ఓకేనా. ఇక భారతదేశంలో మృత్తికల వర్గీకరణ అనగానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తుకు రావాలి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ అది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016లో ప్రారంభమైన పథకము. బీమా క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించింది. ఖరీఫ్ సీజన్ ఏంటి, ఇదేంటి. వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగంలో టాప్లో అమెరికా, ఇజ్రాయెల్, చైనా ముందున్నాయంట. ఇక వార్తలు నిలుస్తున్న వ్యాధులు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు చాలా వ్యాధుల గురించి చెప్తున్నాను. నిన్నటి క్లాస్లో కూడా మీకు షిజెల్లోసిస్ గురించి చెప్పాను. భారత్ బయోటెక్, గ్లాక్సోస్మిత్క్లైన్ మధ్య ఒప్పందము షిజెల్లోసిస్కి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యాక్సిన్ రిలేటెడ్గా. సో ఇక్కడ సాల్మోనెల్లా అమెరికాలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సాల్మోనెల్లా అనేది ఏంటి అని అడుగుతారు. వాస్తవానికి చాలామంది ఎగ్ ఉంటుంది, మనం రోజు ఒక ఎగ్ తింటే మంచిది, చాలా మంచిది హెల్త్కి. కానీ చాలామంది, కొంతమంది ఇప్పుడంటే తగ్గిపోయింది, కొంతమంది ఏం చేశారంటే ఒకప్పుడు ఆ ఎగ్ ఉంటుంది కదా, రా ఎగ్ తీసుకుంటారు. రా ఎగ్ అంటే తీసుకొని డైరెక్ట్గా ఆ పుచ్చ ఉంటుంది కదా, షెల్ ఏదైతే పగలగొట్టి డైరెక్ట్గా నోట్లో తీసుకోవడం కానివ్వండి, లేదంటే దాన్ని హాఫ్ బాయిల్ చేయడం కానీ. దీనివల్ల ఏముంటుందంటే అందులో సాల్మోనెల్లా అనేది మన పైన ప్రభావాన్ని చూపిస్తుంది, ముఖ్యంగా పిల్లల పైన. దాని గురించి సో సాల్మోనెల్లా అమెరికాలో తాజాగా వ్యాప్తి చెందుతుంది. కొంతమంది చచ్చిపోయారు కూడా. బ్యాక్టీరియా వ్యాప్తి చెందడంతో 79 మందికి ఇన్ఫెక్షన్ అనేది సోకింది. ఈ కారణంగా కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ రీసెంట్గా కల్లింగ్ రిలేటెడ్గా కానివ్వండి లేదా ఎగ్స్ అన్నిటిని కూడా స్పాయిల్ చేసేస్తున్నారు. సాల్మోనెల్లా అనేది ఏంటిది? ఒక బ్యాక్టీరియానా, ఒక వైరసా, ఇట్లా అడుగుతారు. మీకు ఏదైనా వ్యాధికారాల గురించి నేర్చుకుంటున్నప్పుడు ఒక పేరిస్తారు, ప్యాథోజన్ పేరిస్తారు. అది బ్యాక్టీరియానా లేదంటే వైరసా, ఇలా అడుగుతారు. సో సాల్మోనెల్లా అనేది ఒక బ్యాక్టీరియా. సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధికి కారణమవుతుంది. ఈ మనిషిలోని జీర్ణ వ్యవస్థ, పేగులపై ప్రభావం చూపే ఆహారం ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్. చాలామందికి ఫుడ్ పాయిజనింగ్ అంటారు ఇటువంటి అప్పుడే. ముడి లేదా పూర్తిగా ఉడకని కోడిగుడ్లు, కోడి మాంసం తినడం వల్ల ఇది జరుగుతుంది. అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడండి,
మైనీస్ సాస్ అంటాం. మైనీస్ మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా చైనీస్ ఐటెం ఆర్డర్ చేసినప్పుడు కానివ్వండి పక్కన మైనీస్ సాస్, లేదంటే షవర్మా తినేటప్పుడు కానివ్వండి మైనీస్ సాస్ గురించి చూస్తూ ఉంటారు. మనకి స్మూత్ ఫినిష్తో ఉంటుంది. దానిలో రా ఎగ్ని కలుపుతారు కాబట్టే అక్కడ నిషేధం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఓకేనా. కలుషితమైన పాలు, మాంసం, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అందులో ఉంటుంది. పెంపుడు జంతువులు కూడా ఈ బ్యాక్టీరియాను కలిగి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఇంక్యుబేషన్ టైం అంటే ఏదైనా ప్యాథోజన్ మన శరీరంలోకి రీచ్ అయిన తర్వాత దాని యొక్క వ్యాప్తి లేదా దాని లక్షణాలు బయటపడే సమయం ఉంటుంది. దాన్ని ఇంక్యుబేషన్ టైం అంటాము. ఆ తర్వాత ఇవన్నీ కనబడతాయి లక్షణాలు. సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారంట. ఇక ఐఐటీస్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి ఐఐటీస్ ఇన్నోవేషన్స్ అనేవి తరచూ చూస్తున్నాం. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఉదాహరణకి ఐఐటి మద్రాస్ టాంజానియాలో ఏర్పాటైంది, మొట్టమొదటిసారి విదేశాల్లో ఏర్పాటైన ఐఐటి ఇట్లా. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక సోలార్ కార్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. చూడండి, దీనిపైన మొత్తం సోలార్ ప్లేట్స్ ఉన్నాయి. దాని పేరు ఏంటి అంటారు? ఆగ్నేయ. ఇటీవల ఆగ్నేయ అనే ఒక సోలార్ కార్ని ఏ ఐఐటి శాస్త్రవేత్త లేదా ఏ ఐఐటి స్టూడెంట్స్ తయారు చేశారు అని అడుగుతారు. గుర్తుంచుకోండి. సో ఐఐటి మద్రాస్ సౌరశక్తి ఆధారంగా నడిచే కార్. సో దీన్ని ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోతున్నారు. ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్లోని టీమ్ అగ్నిరథ్ వారు దీన్ని రూపొందించారు. ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. బ్రిడ్జ్ స్టోన్ వరల్డ్ సోలార్ ఛాలెంజ్ 2025 అనేది జరగబోతోంది ఆస్ట్రేలియాలో. అందులో దీన్ని ప్రదర్శించబోతున్నారంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఐఐటి హైదరాబాద్ మరియు సెంట్రల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందం అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సంస్కృత భాష అభివృద్ధి కోసము ఇటీవల ఏఐఐటి సంస్కృత భాష అభివృద్ధి కోసము ఒప్పందంతో న్యూస్లోకి వచ్చింది అంటారు. ఐఐటి హైదరాబాద్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీస్ లేదా సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఇది ఢిల్లీలో ఉంటుంది. వారి మధ్య కుదిరిన ఒప్పందము సంస్కృత భాష, భారతీయ జ్ఞాన వ్యవస్థలను మరియు టెక్నాలజీ ఆధారిత పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, సంస్కృత భాషను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించబడింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంస్కృత భాష అంటే భారతదేశంలో ఎప్పుడు కూడా సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలతో న్యూస్లోకి వచ్చే ఒక స్టేట్ ఏంటంటే ఉత్తరాఖండ్. దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సరిపోతుంది. ఇక బంగ్లాదేశ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చారిత్రక నివాసం ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటిని రీసెంట్గా కొంతమంది ధ్వంసం చేశారంట. ఈ విషయాన్ని భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే భారత్ బంగ్లా మధ్య రిలేషన్స్ అనేవి ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయినాయి. ముఖ్యంగా షేక్ హసీనా గారు ఆ దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనిసెఫ్ ప్రభుత్వం కానివ్వండి, భారత్కి బంగ్లాదేశ్కి మధ్య చాలా గ్యాప్స్ వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ఇంటిని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. దాన్ని భారత్ తీవ్రంగా ఆ చర్యను కఠినంగా ఖండించడం జరిగింది రీసెంట్గా. ఓకేనా. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రపంచ ప్రసిద్ధ నోబెల్ పురస్కార గ్రహీత. 1913లో బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనా బంగ్లా రచించింది తనే. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రత్యేకత ఏంటంటే మొదటి ఆసియా వ్యక్తిగా సాహిత్యానికి నోబెల్ అందుకున్నారు. లిటరేచర్లో భారత జాతీయ గీతం జనగణమన తనే రాశారు. గీతాంజలి గ్రంథానికి నోబెల్ పురస్కారం అనేది లభించింది. ఇక భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు భారతదేశం సహకారంతోనే సపోర్ట్తోనే బంగ్లాదేశ్ విముక్తిని పొందిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అది స్వాతంత్రం పొందింది, వెస్ట్ పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ అయింది 1971-72. ఇటీవల బంగ్లాదేశ్ జాతిపిత అనే పదాన్ని కూడా వారు తీసేసిస్తున్నారు వాళ్ళు, షేక్ ముజిబుర్. ఓకేనా. నోట్లపైన కానివ్వండి, కరెన్సీ నోట్లపైన కూడా తన ఇమేజ్ తీస్తున్నారు. ఇక ఏపీ రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అండ్ డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం అనేది న్యూస్లోకి వచ్చింది. అమరావతిలో ఏర్పాటు కానున్న ఒక అద్భుతం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మధ్య కుదిరిన ఒప్పందము. ఆ ఒప్పందంలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి, ఇది సూపర్లేటివ్ టాపిక్, మొట్టమొదటి అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి థీమాటిక్ సెంటర్ అనేది ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ అమరావతిలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. ఎనఫ్.
సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ కింద ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఈ 3 లైన్స్ ఎనఫ్. ఎనర్జీ, సైబర్ రెసిలియన్స్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై దృష్టి. ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడం. అంతెందుకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం అనేది అంగరంగ వైభవంగా జరుగుతోంది. అక్కడ చూస్తున్న ప్రత్యేకతను మనం చూస్తున్నాము. అక్కడ మొత్తం కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారితమని మే 2, 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా అమరావతి రాజధాని పనులను ప్రారంభించారు. అవన్నీ కూడా ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో స్థాపించబడింది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. ప్రతి ఏటా కూడా జనవరిలో అక్కడ దావోస్ సమ్మిట్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. నిన్నటి రోజున ఒక సూచి గురించి మనం డిస్కస్ చేసాం, WF రిలీజ్ చేసిన సూచి. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఇక సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది WF ఆధ్వర్యంలో ఏర్పడిన డిజిటల్ టెక్నాలజీస్, AI, బ్లాక్ చైన్, IoT, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన ప్రపంచవ్యాప్త నెట్వర్క్ అంట. ఇక తోతాపురి మామిడి అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చి ఇటీవల చాలా మామిడి పండ్ల గురించి చూస్తున్న వివాదాల గురించి, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక మామిడి రకం ఇటీవల వివాదంగా మారింది. ఇక్కడ ఏపీ కర్ణాటక మధ్య ఒక మామిడి రకం వివాదంగా మారింది. సో ఇదేంటో చూడండి, ఎందుకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోకి కర్ణాటక నుంచి తోతాపురి మామిడిల ప్రవేశంపై నిషేధం అనేది విధించడం జరిగింది. చిత్తూరు జిల్లాకి రాకుండా కర్ణాటక నుండి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతం నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే స్థానిక అవసరాలపైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, స్థానిక ఉత్పత్తులపైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి కర్ణాటక నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈ మామిడి పండ్లు స్థానికంగా మామిడి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మన స్థానికతకి ఇంపార్టెన్స్ అని. ఇటువంటి పరిస్థితుల్లో దిగుమతులను నిషేధించడం జరిగింది. ఇటీవల తోతాపురి మామిడి వివాదం అనేది ఏ 2 రాష్ట్రాల మధ్య, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ మామిడి పండ్లకు ఉన్న డిఫరెంట్ నేమ్స్ ఇవి. ప్రపంచంలో అతిపెద్ద మామిడి ఉత్పత్తి దేశం మన భారతదేశము. సరిపోతుంది. మామిడి ఎగుమతుల్లో అగ్రగామి రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంకొకటి, చీరాల పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు అనేది వచ్చింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చూస్తాం కదా, అందులో భాగంగా జాతీయ స్థాయిలో ప్రశంసలతో చీరాల పట్టు అనేది న్యూస్లోకి వచ్చింది. చీరాల పట్టు ముఖ్యంగా నేసిన చీరలు బాపట్ల జిల్లాకి సంబంధించిన ప్రత్యేకము. సో చీరాల పట్టు చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పథకం కింద ఈ గుర్తింపు అనేది దక్కిందంట. చీరల ప్రత్యేకత ఏంటి? చీరల యొక్క ప్రత్యేకత అంటే హ్యాండ్లూమ్, చేతితో నేయబడేవి, ప్రత్యేకమైన బార్డర్ కంచు డిజైన్స్ ఉంటాయి. అధికంగా చీరల కుప్పడం ప్రాంతాల్లో తయారవుతాయంట. పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకు ఇవి చాలా ప్రత్యేకము. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం. ఏదైనా ఒక పుస్తకం గురించి నేర్చుకునేటప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ని చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ బుక్ నేమ్ ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది, మార్కులు కోల్పోతున్నారు. రీసెంట్గా మనం చాలా కేసెస్లో చూస్తున్నాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రిపేర్ చేసిన పేపర్స్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులే బలవడము. సో కోర్టులో కేసుల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు ఏం వాదిస్తున్నారంటే, మేము క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్లోనే ప్రిపేర్ చేశాము, దాన్ని తెలుగులోకి అనువదించాం, అనువాద తప్పులు దొరికితే ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటామని ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కేసెస్ గెలుస్తున్నారు. కాబట్టి కొన్ని డేస్ అండ్ థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, సమ్మిట్స్, థీమ్స్, సూపర్లేటివ్ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు ఆ సూపర్లేటివ్ వర్డ్ ఏంటో ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి, సరిపోతుంది. సో ఇక్కడ ఒక పుస్తకం, కాశ్మీర్ ఇన్సర్జెన్సీ అని ఒక పుస్తకం, డీకన్స్ట్రక్టింగ్ ద స్టేట్ రెస్పాన్స్ రీవిజిటింగ్ 1989-1990 అనే ఒక పుస్తకం. ఇది ట్యాగ్ నేమ్ కాశ్మీర్ ఇన్సర్జెన్సీ అనే పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. రచయిత ఎవరు అంటారు? యోగిందర్ ఖందారీ గారు రాసిన ఒక పుస్తకము. ఈ పుస్తకంలో ఏం రాశారంటే 1989-90లో కాశ్మీర్లో ఉగ్రవాదం, తీవ్రవాద ఉద్యమం ప్రారంభమైన కాలంలో భారత ప్రభుత్వ భద్రతా దళాల స్పందనను సమగ్రంగా ఇది విశ్లేషించింది. కాశ్మీర్ పరిస్థితిని చారిత్రక, రాజకీయ, వ్యూహాత్మక కోణాల్లో అందించడం జరుగుతుంది మనకు సమాచారాన్ని. ఇక ఈరోజు ప్రశ్న, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత స్థానం ఎంత? మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలేంటి మరియు చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటి?
ఈ సూచిని విడుదల చేసే సంస్థ లేదా సంస్థలు ఏంటి? అండ్ ఈ సూచికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుస్తే అంతవరకు సమాచారాన్ని ఇవ్వండి. మొట్టమొదటిసారి ఈ సూచి ఎప్పుడు రిలీజ్ అయింది, ఇటువంటివి. కానీ నేను కోరుకునేది ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని. వీడియో పట్ల ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జెటిక్గా మీ క్లాసెస్ని చెప్తాను. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గురించి చూసాము. సందర్భం ఎందుకు చెప్పాను. అండ్ నాటో బాల్టాప్స్ 2025 సైనిక విన్యాసాలు ప్రారంభమైనవి. అండ్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏ దేశం పైన? ఇజ్రాయెల్, ఇరాన్ పైన. అండ్ లేక్ నాట్రాన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలోని ఒక లేక్. అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెట్ల విస్తీర్ణం చదరపు కిలోమీటర్లకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు. భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఎన్విస్టాట్స్ 2025 ఏం చెప్తోంది. అండ్ ఎవీ లిస్ట్ పక్షులకి సంబంధించిన మొట్టమొదటి ఏకీకృత జాబితా వరల్డ్లోనే. సో ప్రత్యేకత ఏంటి, ఎవరు తయారు చేశారు దీన్ని? అండ్ వరల్డ్ మెరైన్ ఫిషరీ రీసోర్సెస్ ఒక నివేదిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేశారు. అండ్ క్రాపిక్ పంటల ఆరోగ్యంపై రియల్ టైం పరిశీలన వ్యవస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుందంటారు. అండ్ సాల్మోనెల్లా ప్రభావం అమెరికాలో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఐటి మద్రాస్ విద్యార్థులు తయారు చేసిన ఒక సోలార్ కారు ఆగ్నేయ. అండ్ ఐఐటి హైదరాబాద్ మరి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒప్పందం సంస్కృత భాష అభివృద్ధి కోసము. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంటిపై దుండగుల దాడి, ఆ దాడిని భారత్ కఠినంగా పేర్కొంది. అమరావతిలో ఏర్పాటు కానున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు WEF ఒప్పందంలో భాగంగా సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా ప్రత్యేకంగా థీమాటిక్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటిది. అండ్ ఏపీ కర్ణాటక మధ్య ఒక మామిడి వివాదము. ఆ మామిడి కారణం ఏంటంటే మనకి చెప్పాను స్థానిక సమస్య. మామిడి వెరైటీ వచ్చేసి తోతాపూరి మామిడి. అండ్ చీరాల పట్టు చీరలకు జాతీయ స్థాయిలో మరొకసారి గుర్తింపు. అండ్ కాశ్మీర్ ఇన్సర్జెన్సీ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. యోగిందర్ ఖందారి గారు రాశారు. కాశ్మీర్కి సంబంధించిన రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకొని. ఇక ఈరోజు ప్రశ్న, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత? మొదటి 3 స్థానాల్లో మరియు చివరి స్థానంలో నిలిచిన దేశం లేదా దేశాలేంటి? సూచిని విడుదల చేసే సంస్థ లేదా సంస్థలు ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోని నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.